మా వాడిని కొట్టాడు దాడికెలా పగలాల్సిందే. ఏమిట్రా పగిలేది? మీ వాడి తలే కాదు తగలబెట్టిన మీలో మీరు కొట్టుకు చేస్తుంటే పోలీసులు ఎందుకురా? కష్టపడి కాంప్రమైజ్ చేస్తుంటే కాకులు అరుస్తారేంటి? ఏం సార్ మీరు చేసేది? 5 నిమిషాలు టైం అని వాడిని పచ్చలు చేస్తారు. ఇది కాలేజీ విషయం. వేలుతో పోయే దాంట్లో కాలు పెట్టద్దు. ఎఫ్ఐఆర్ రాశానంటే 7 ఏళ్ళు పడిపోద్ది. ఎప్పుడు చూసినా ఇండియా పాకిస్తాన్లో కొట్టుకు చేస్తారేంట్రా? ఇదేనా మీ చదువు? ఎరా వాడు కాలేజీ లీడర్ అయితే నీకు పగెందుకురా? ఎరా వీడు కాలేజీ లీడర్ అయితే నీకు కోపం ఎందుకురా? ఇంకెప్పుడైనా ఇలా కొట్టుకు తెచ్చారంటే ఇద్దరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, జాగ్రత్త రాస్కెల్స్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చదువుకున్నారు కదా చావటల్లారా. ఇంకెప్పుడు వాడితో గొడవ పడినని అపాలజీ లెటర్ రాయి. మావాడెందుకు రాలి? కొట్టింది వాడు కదా. రాజీ చేస్తున్నప్పుడు రాజకీయాలదు. నువ్వు కూడా వాడికి అపాలజీ లెటర్ రాయి. కానిస్టేబుల్స్ పెన్ను పేడ పెట్టండి. ఏంది ఇట్లా చేస్తున్నా? వెరీ గుడ్. కానిస్టేబుల్ కూల్ డ్రింక్స్. నౌ యు ఆర్ ఫ్రెండ్స్. తీసుకోండి. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి. వెరీ గుడ్. బిల్లాడని బుద్ధుడేడంటే నమ్మొచ్చేమో కానీ పోలీసులు ఇంత పొలైట్ గా ఉంటారని కళ్ళ కూడా అనుకోలేదు. ఎస్ఐ చాలా మంచోడు. ఏడ్చా వెదవా. ఉన్న బంగారు గదులమ్మి 20,000 కట్టానా ఎస్ఐ గారు. ఏంటి ఎస్ఐకి 20,000 ఇచ్చావా? ఇచ్చాను కాబట్టి వదిలేరు, లేకపోతే లెగ్గు తీసేస్తానన్నారు. నీకు అసలు బుద్ధి లేదే. నేను అడుక్కున్న 5 రూపాయలు ఇవ్వు, వాడికి అంత డబ్బా. ఏం చేస్తావు? నాకు ఈ బాధలు తప్పవు కదా. ప్రతిరోజు భయమే నువ్వేం చేసుకొస్తావోనని. ఎద్దులా పెరిగావు. ఆ దేవుడు బుద్ధి మాత్రం పెట్టలేదు. కాస్త ఆపుతావా? ఆపుతాను రా. ఫ్లాట్ ఫైనాన్సర్ వచ్చి 10 రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఇంటికి తాళం పెడతానన్నాడు. 5 లక్షలు నేను ఎక్కడి నుంచి రా తీసుకొచ్చి కట్టేది? హాయిగా ఏ గుండు పట్టు వచ్చి గుట్టుకుమని పోతే నీ సావు నువ్వు తద్దు కాదు. నువ్వెంత ఏడ్చినా నేను మారను. నా బతికింతే. రారా ఇక్కడ ఉంటే పిచ్చెక్కేలా ఉంది. పోరా. మా బాబాయ్ దుబాయ్ అమ్మాయిని తెగ సతాయిస్తున్నాడు. ఈడ్చితంతే పైసా లేదు. చదువు మానేసి వ్యాపారం చేద్దామని చిన్న ఆశ. నువ్వు కూడా రావచ్చుగా. నువ్వు వెళ్ళడానికే దిక్కులేదు. ఇక నేను వచ్చి ఎంపికాలి. నా ఫ్లాట్ బాకీ 5 లక్షలు తీరిపోతే తడిగుడ్డేసుకొని పడుకుని అడిగేవాళ్ళు లేడు. ఈ ఫోటోలోని అమ్మాయి పేరు అను. వయసు 18, ఎత్తు 5'6", కోలముఖం, తెలుగు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలదు. జంట నగరాల్లో తప్పిపోయిందని భావిస్తున్నారు. ఈ అమ్మాయి ఆచూకి తెలిపిన వారికి 5 లక్షలు బహుమతి ప్రకటిస్తున్నా. తప్పిపోవడం కాదురా, ఎవరితో లేచిపోయి ఉంటది. లేదురా, ఆ రోజు తోటలో చూసింది ఈ అమ్మాయినేరా? నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టు. చూడ్డానికి డబ్బున్న ఫిగర్లా ఉంది. ఇంతకీ అమ్మాయి తోటలో ఎందుకున్నట్టు? అది మనకు అనవసరం. అయితే ఆ అమ్మాయిని అప్పచెప్పేసి 5 లక్షలు కొట్టేద్దామా? 5 లక్షలు కాసపడితే అదృష్టం పోయినట్టే. అది పిచ్చిది కాదు, బంగారు పిచ్చిక. నేను తోటలోకి ఎంటర్ అయ్యి ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. నువ్వు దాని బాబుని కాంటాక్ట్ చేయి. ఏమని? అమ్మాయిని కిడ్నాప్ చేసామని చెప్పు. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించు. 25 లక్షలు ఇస్తే సరే, లేదా పాతేస్తామని చెప్పు. డబ్బు నీకు అందగానే అమ్మాయిని వదిలేద్దాం. అంత డబ్బాడిస్తాడా? ఎంతైనా ఇస్తాడు. అవసరం వాడిది, అవకాశం మంది. ఈ దెబ్బతో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. ఒకవేళ దొరికిపోతే? ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని మనం ఎత్తుకురాలేదు. ఆ అమ్మాయికి మనం ఎవరో తెలియదు, అంతే. 25 లక్షలే? ఒరేయ్, మన వాట ముందే మాట్లాడుకోవడం మంచిదిరా. 10 నీకు, 15 నాకు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసేటప్పుడు సెల్ నుంచి మాత్రం చేయకు. ఫోన్ బూతులు మార్చి చేయి. వాయిస్ కొంచెం రఫ్గా ఉండేలా ప్రాక్టీస్ చేయి. నీది నిజంగా క్రిమినల్ బ్రెయిన్ రా. ఈ దెబ్బతో మనం సెటిల్ అయిపోతాం. 25 లక్షలే? మీరు హాకీ బాగా ఆడతారా సార్? ఇది హాకీ కాదు, క్రికెట్. ఇడియట్స్, ఇది బిలియర్డ్స్. ఏంట్రా సిటీలో విశేషాలు? సిటీలో లేవు సార్, విశేషం మన స్టేషన్ లోనే ఉంది. ఏంట్రో అదో? మన సిటీలో పెద్ద పెద్ద ఇళ్లలో చిల్లర దొంగతనాలు చేసి 2 చిల్లర వెధలు దొరికారు సార్. వాళ్ళు 16 సార్లు దొరికినట్టే దొరికి పారిపోయారు సార్. మాయనా కొడుకులు. వాళ్ళని గొలుసులతో కట్టి లోపల పడేసాం. అంత గ్రేట్ ఎస్కేప్ గాళ్ళ? అవును సార్. అరే ఒకసారి బయట తీసుకురండి సార్.
గోడుతో పోయే దరిద్రాన్ని ఫ్రేమ్ కట్టి గోడకు తగిలించుకోవడం ఎందుకు సార్ వాళ్ళిద్దరిని కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ దరిద్రం కాస్త వదిలిపోద్ది కదా. అయినా మీకు ఎందుకు సార్ ఈ రిస్క్? భయంకరమైన పోలీసు ఉద్యోగం చేస్తూ భయపడడానికి సిగ్గులేదురా? తుపాకీ తూటాతో కాదురా, కంటి చూపుతో కాల్చేస్తాను, చెవి పోగుతో చంపేస్తాను, చెవి పోగుతోనా? ముక్కుతో మటర్ ఎక్కువతో చేస్తాను. మటర్ చేస్తారా? ఎస్, వెళ్ళి వాళ్ళ బయటకు తీసుకురండి రా. అలాగే సార్. ఏరా, మీరేదో బిన్ లాడెను సద్దాం హుస్సేన్ అట కదా? అంతా ఉట్టిదే సార్. నా పేరు పిఠాపురం, వీడు నా శిష్యుడు సైదులు. చిల్లర దొంగలం సార్. అబ్బో, నువ్వు ఒక గురువు, వీడు ఒక శిష్యుడా? ఏరా, అంత పోటుగాళ్ళ మీరు? కంటి రెప్పకు కూడా తెలియకుండా కనుగుడ్డు పీక్కుపోతారట కదా? అంతా మీ అభిమానం. వీరప్పన్ని ఎన్కౌంటర్ చేసిన హ్యాండ్ రా ఇది. చార్లెస్ శోభారాజుని నడ్డి మీద తన్నిన లెగ్గురా ఇది. నా గురించి, నా టాలెంట్ గురించి తెలియక నా ఏరియాలోకి ఎంటర్ అయ్యారా మీరు? మా గురువు గారిది మామూలు టాలెంట్ అనుకున్నావేంట్రా? గోల్డ్ మెడల్ 4 సార్లు మిస్ అయింది. మందు పాత్రలో 6 సార్లు ఆలస్యంగా పేలే. Shut up! No details. ఏంట్రా మీరు అంత పెద్ద పీకుడు గోళ్ళ? 16 సార్లు తప్పించుకున్నారట కదా? అంత టాలెంట్ ఉందా మీ దగ్గర? కొట్టేండ్రా, నా వాచి కొట్టేండి చూస్తాను. సార్ ఎస్, నా పర్సు కొట్టేండ్రా మీకు చేతనైతే. మేరా పాకెట్ మార్రే. ఆఫ్టర్ ఆల్ నా ఖర్చీఫ్ కొట్టేండ్రా చూస్తాను. నో, ఏంట్రా మీరు కోడి పిల్లల్లా భయపడతారు? వాళ్ళ సంఖ్యలు తీసేసేయండి. సార్ అది- తీసేయండి ఐసే. వీళ్ళ లెవెల్కి ఇనప గొలుసులరా, పొట్లం కట్టే దారం దొలరా వీళ్ళకి. మీరు వెళ్ళి పోచేసిరండి. వెళ్ళండి రా. ఎస్ సార్. ఎస్ఆర్ కాదు, వెళ్ళరే, వెళ్ళండి. అలాగే సార్. ఈ కర్మ. సార్ నేను కూడా భోజనానికి వెళ్ళనా? ఏం నువ్వు కడుపు కూడుతున్నవా? వెళ్ళో. ఎస్ సార్. సాక్షాత్తు నేనే ఉంటాను స్టేషన్లో. సార్ ఏంట్రా, ఏమైందిరా మీకు అంతర్పరిచారు? మాకేం కాలేదు సార్. ఆ. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఫుల్ గా చూసుకోండి సార్. చూసుకున్నాను. వద్దు వద్దంటే నా మాట విన్నారా సార్? ఆ మాయ వెళ్ళని ఫ్రీగా వదిలేయమన్నారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కేర్ ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత ఘోర అవమానం మేము తట్టుకోలేం సార్. ఆ నా కొడుకుల మీద కేసు పెట్టాలి సార్. అబ్బా, పడ్డ పంచర్ చాలరా, ఇంకా చిల్లి పెద్ద చేయబాకండి. అరే 402, సార్. నీ ప్యాంటు సరివరా, ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. సారీ సార్, ఉన్న 2 కడ్రాయిలు ఎలా కొట్టేసింది సార్. అంటే ఇప్పుడు నువ్వు అరే 302, నీ ప్యాంట్ ఇవ్వరా. సార్ ఇంకా సేపట్లో సిఐ గారు ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు సార్. ప్యాంట్ లేకుండా కనిపిస్తే నా బతుకు బస్ స్టాండే కదా సార్. అంటే ఇప్పుడు నా బతుకు మరి. జై శోభరాజ్ అమ్మ. రే మామా పిఠాపురం చూసి దూకు, తేడా వస్తే నడుము పొడవైపోతే. అయ్యి బాబోయ్. సరేలే పోయి పద సామాన్లని మన గోడంలో పెట్టుకోవాలి. సొమ్ము సంపాదించడం సులభమే కానీ కాపాడుకోవడం కష్టం మావోయ్. అంతే కదరా మరి. ఏంట్రా అట్టబడిపోతున్నావు? అబ్బో బాబోయ్. అమ్మ అమ్మయ్యా. మావా సామాన్లన్నీ తర్వాత చూసుకుందా, కడుపు కరకరలాడిపోతుంది. నిజమేరా, నాకు కూడా కరకర. ఒరేయ్, మన అటుకులు ఉన్నాయిగా, భలే గుర్తు చేసావు మావా. తీసుకురా. ఈ లోపల నేను సైజులు చూసుకుంటా. లక్ష్మీబాబా లంచి కొట్టావా? ఒరే సైజులు, ఏమైందిరా? అది పిలుపా అరుపా? పొలికేక. ఎందుకో పులికేక? మన ఇంట్లో దొంగలు పడ్డారు మావా. ఎవరికా? మనం వెళ్ళి ఎవరింట్లో పడతాం కానీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో పట్టమేంటరా ఎదవా? నా అటుకులు సంచి ఎవడో కొట్టేశాడు. అవును, అటుకులు మనసు పడి రామానాయుడు గారి ఇంట్లోంచి తెచ్చుకున్న అటుకులు ఎవడో కొట్టేశాడు. ఏడవకురా, బాబోయ్. సాపతిండు కూడా హుస్కాకి. అయ్యో సాపదండి. ఖచ్చితంగా ఈ తోటలోకి బాబాయ్. మళ్ళీట్రా బాబోయ్, మోహన్ బాబు గారి ఇంట్లోంచి మోజు పడి తెచ్చిన పుష్ రేడియో. తుస్. నా సామాన్లు మొత్తం పోయాయి బాబోయ్. పోనీ ఏదో రేడియో. రే, ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంచి సోనీ టీవీ కొట్టుకొద్దాం. ఊరుకోనా? అల్ఫా హోటల్ నుంచి మంచి బిర్యానీ కొట్టుకొచ్చా, రా తిందాం. దామ్మ అగురా, ఆగు ఆగమ్మా. ఇచ్చాలేమ్మా, చిన్న పిల్లడు కదా, కొంచెం తినమ్మ, పర్వాదే. అత్త కూడా తినెత్తి ఆఖరిని ఎంగిలిసి నాకేవండి కదా. అలా కుక్కల మెక్కి సావకపోతే కొంచెం తినచ్చుగా. ఉండు, నీళ్ళు ఎట్టుకొస్తాను. తింగరాదు, ఉన్న నీళ్ళు ఒలకపోసి మళ్ళీ నీళ్ళు తేవడం ఏంట్రా? ఆ మొక్క నేను కడుక్కోక ముందు చెప్పాలి. నువ్వేం తినక్కలేదు, నేనే తెచ్చుకుంటా.